హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకే క్రికెట్. ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది శామ్ కోంటియాస్ అని. సో ఈరోజు మ్యాచ్లో ఏం జరిగింది, తను ఏం చేశారు అని వీడియోలు డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ తన 90-year-old తన ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. పెద్ద గ్రౌండ్, చాలామంది ఉంటారు. ఫేసింగ్ ఏ వరల్డ్ నెంబర్ 1 బౌలర్ ఇన్ ద వరల్డ్. అది తన మీద ఎలా ఆడతాడు, ఏమేం చేస్తారు అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో మ్యాచ్ స్టార్ట్ అయింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచింది, బ్యాటింగ్ తీసుకుంది. సో స్ట్రైక్లో తనే ఉన్నాడు. బూమ్రా దగ్గర బాల్ ఉంది. ఫస్ట్ ఓవర్స్ వరకు బాగానే ఆడాడు. బూమ్రా కూడా చాలా బాగా వేశాడు. అవే గోయింగ్ డెలివరీస్, కొంచెం లెంత్ బాల్స్, కొంచెం షార్ట్ బాల్స్ అవే వేశాడు. ఫస్ట్ 5 ఓవర్స్లో కేవలం 6 runs వేశారు. ఆ తర్వాత 6 ఓవర్స్లో 6 runsలో తను కౌంటర్ చేసింది 2 runs. 3 ఓవర్స్లో బూమ్రాను తనే 3 ఓవర్స్ ఆడాడు. 3 ఓవర్స్లో తను చేసిన 2 runs. ఆ 5 ఓవర్స్లో 2 రివర్స్ స్కూపులు ట్రై చేశారు. ఫస్ట్ సారి ఫెయిల్ అయింది. ఏంద్రా భయ్ ఇదంతా, ఏం బూమ్రా గురించి తెలియదా, కొత్త ఏం తెలియవచ్చు అనుకున్నాం. మళ్ళీ ఇంకో ఓవర్లో మళ్ళీ ట్రై చేశాడు. అయినా కూడా అప్పుడు కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత ఇక బాగానే ఆడాడు బూమ్రాను, చాలా ప్రెషర్లో పెట్టాడు. మళ్ళీ స్కూప్ ఆడాడు, 4 పెట్టిండు, 6 కొట్టిండు, బాగానే ఆడాడు. సో మధ్యలో కోహ్లీ కొంచెం ఏమంటారంటే కొంచెం డిస్టర్బ్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. ఫస్ట్లీ తను బూమ్రా ఫస్ట్ స్పెల్లో 6 ఓవర్స్ వేశాడు. 6 ఓవర్స్ స్పెల్లో నాన్ స్ట్రైకర్ ఉస్మాన్ ఖవాజా ఎదుర్కొన్న కేవలం 3 balls. బూమ్రా 6 ఓవర్స్ స్పెల్ తర్వాత చూస్తే 37 runs, 38 runs ఇచ్చాడు. 38 runs. మిగిలిన రన్స్ 34 runs అనేది ఈ కోంటాస్ కొట్టాడు. సో కొంచెం బాగానే ఆడని చెప్పాలి. సో ఐ థింక్ బూమ్రా తెలుసు, ఓకే బూమ్రా జీనియస్ బౌలర్. ఐ థింక్ హీ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అండ్ కొంచెం తన టక్కున అవుట్ చేస్తాడు అనుకుంటాను. తన చాలా టాలెంట్ ఉండొచ్చు, కానీ చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్ ఏం చేస్తాడు బూమ్రా, ఎటువంటి ప్లాన్స్ చేస్తాడు, మరి మళ్ళీ అలాగే అటాక్ చేస్తాడు చూడాలి. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా చూడాలి. సో ఐ హోప్ బూమ్రా విల్ కమ్ స్ట్రాంగర్. థ్యాంక్ యూ ఆల్.